చాలా సంతోషం. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు తోడే ఉంది. ఆమేన్. ఇటు లేని ప్రజలు కూడా ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఆయన కృప చేత మనం రక్షించబడుతున్నాం. ఆయన ప్రేమ చేత భద్రపరచబడుతున్నాం. ఆయన కృపను, ఆయన ప్రేమను మనం కలిగిన వారమై దేవునికి కృతజ్ఞతాభావము కలిగిన వారముగా బ్రతకడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. ఒక విషయం మనం గమనించండి, దేవుడు దయచేసిన కృపాభాగ్యాలని వ్యర్థం చేస్తే అవి పోగొట్టుకున్నామనుకోండి, దొరకకపోవచ్చు. బంగారం పోతే దొరకవచ్చు, లేక సంపాదించుకోవచ్చు. ఆయన కృపను చేజార్చుకుంటే మాత్రం దొరకటం అసంభవం. ఆమేన్. ఒక్క విషయం, దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరైనా సరే దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. దేవుని సన్నిధిని ప్రేమించే వారు ఎవరైనా దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తారు. దేవుని ఆజ్ఞలను ప్రేమించేవారు ఎవరైనా దాని ప్రకారము జీవిస్తారు. జీవించేవారు ఎవరైనా పరిశుద్ధతను కాపాడుకుంటారు. పరిశుద్ధతను కాపాడుకునేవారు ఎవరైనా పరలోకం కొరకు ఎదురు చూస్తారు. పరలోకం కొరకు ఎదురు చూసేవారు ఎవరైనా సరే యేసయ్య ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా చూస్తారు. హల్లెలూయా. కనుక మరి ఇంటి కృపలో మనం ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకుంటే మన భక్తిని ఏ రోజు ఆ రోజు కాపాడుకుంటాం. లేదనుకుంటే భక్తి పోగొట్టుకుంటాం. ఈనాడు ఎంచి దినాలలో బ్రతుకుతున్నాం, దుర్దినాల్లో బ్రతుకుతున్నాం, కడవల దినాల్లో బ్రతుకుతున్నాం. ఏ క్షణాన ఏం సంభవిస్తుందో తెలియని రోజుల్లో బ్రతుకుతున్నాం. నాకేంటిలే, నాకేం కరువు, తెచ్చి పడేసి వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో నా భర్త ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకేంటి, వాళ్ళ మీద బతకాల, వీళ్ళ మీద బతకాల, వాళ్ళ అవసరం వీళ్ళ అవసరమా అన్నట్టుగా మనం ఉన్నంత మాత్రాన కాదు. కానీ అవేమి మనల్ని రక్షించవు, అవేమి మనల్ని బ్రతికించవు. భగవంతుడు ఒక్కడే మనం బ్రతికించాలి. భగవంతుడు ఒక్కడే ఆయన కరుణ చూపించాలి, ఆయన కటాక్షాన్ని చూపించాలి. కనుక నేను అంటున్నాను, మనుషుల దయ కన్నా భగవంతుని దయ కొరకు ఎదురు చూసే వాళ్ళను ఉందాం. మరి భగవంతుడి దయ కావాలి అని అందరికీ ఉంటుంది, కానీ ఆ భగవంతుడు మాత్రం తీసి పక్కన పాడేస్తున్నాం. మనం విలువ అనేది భగవంతుడికి ఇవ్వాలి. మనం భగవంతుడికి విలువిస్తే ఆ దేవుడు మనల్ని విలువగా ప్రేమిస్తాడు. విలువ లేకుండా పక్కన పాడేస్తే, దేవుడు కూడా ఏదో రోజు నేను పక్కన పాడేస్తే మనం అన్ని కోల్డ్ పీకేసిన మంచంలాగా మూలన పడి ఉంటాం. ఏంటి ప్రయోజనం? దేవుడు అంటున్నాడు, నువ్వేమి విత్తుతావో అదే పంట కోస్తావు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మరి జాగ్రత్తగా ఏదో లోకంలో నేను బతికేస్తున్నాను, తినేస్తున్నాను, 5 రోజులు గడిచిపోతుంది, అది కాదు. జాగ్రత్తగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ఆమేన్. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కాపుదల భద్రత మీకు తోడేండును గాక. మీ పిల్ల పాపలను దేవదేవుడు దీవించును గాక. సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యమును దేవుడు ప్రసాదించును గాక. రక్షణ లేని కుటుంబాలకు దేవదేవుడు రక్షణ భాగ్యమును కలిగించును గాక. మీ శత్రువులను మీకు మిత్రులుగా మార్చి మీకు శాంతి సమాధానము చేకూర్చును గాక. మీ ఉద్దేశములు, మీ కార్యములు, మీ ఆలోచనలు యావత్తు దేవదేవుడు సఫలపరిచి మీ ఆనంద సంతోషాలతో మిమ్మల్ని బ్రతికింపజేయును గాక. ఆయన రాకడలో ఉన్నాం. ఆయన వస్తే ఎత్తబడే గుంపులు మన ముందుముగాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. అపొస్తలుల కార్యము నుండి
16వ అధ్యాయములో ఒక విషయం అక్కడ జరిగిన సంగతి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము చూడండి, 16వ వచనం, 16 అమ్మా చదవండి, చదవాలి. చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణా మార్గము ప్రచురించబడి ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక వ్యాకులపడి దాని వైపు చూసి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఈ 16 వచనం మనం చదువుతున్నప్పుడు పౌలు ఒక ప్రాంతం వెళ్ళాడు. ఆయన లుస్త్రా అనేక ప్రాంతాలు తిరుగుతూ మరి వాడి ఎక్కి తిన్నగా సమృద్ధను అక్కడి నుంచి నైపోలికి వెళుతూ మరి ఆయన సంచరిస్తున్న దినాలు. అయితే అక్కడి నుండి పౌలు మరి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండగా ఒక రోజున ప్రభు సువార్త చేస్తున్న దినాలు అవి. అతనితో పాటు పౌలుతో పాటు శీల అనేక శిష్యులు పౌలుకు ఉన్నారు. ఒక రోజున పౌలు శీల సువార్త ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు అదే గ్రామంలో ఒక సోది చెప్పే ఒక చిన్నది కనబడుతుంది. దేవుని కార్యాలు ఎక్కడుంటాయో దెయ్యపు కార్యాలు కూడా అక్కడ ఉంటాయి. ఆమె ఉండవా? దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు దెయ్యాల కార్యాలు జరగవా? జరుగుతాయి. కొంతమంది అంటారు దేవుడు లేడు, దెయ్యం లేదండి అంటారు. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం కూడా ఉన్నదని అర్థం. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించి ఇతరులు మార్చాలని పౌలు ఆశపడుతుంటే అక్కడే సోది చెప్పే ఒక దెయ్యం కూడా ఉంది. ఆ గ్రామంలో గొప్ప ఫేమస్ అయిపోయింది ఆ సోది చెప్పే అమ్మాయి. ప్రతి ఒక్కరు కూడా సోది చెప్పించుకోవడానికి వెళుతున్నారు. సోది చెప్పేవారు రుసులకు చెప్తారా, డబ్బులకు చెప్తారా? చెప్పండి. డబ్బుల కోసం చెప్తారు. అయితే ఈ సోది చెప్పే అమ్మాయిని ఒక వ్యక్తి కంట్రోల్లో పెట్టుకున్నాడు. అతను ఏం చేస్తాడంటే డబ్బులు కలెక్ట్ చేసుకునేది అతను. డబ్బులు కలెక్ట్ చేసుకున్నాక లోనకు పంపిస్తే ఆ అమ్మాయి సోది చెప్పి పంపించేస్తుంది. అంటే బయట ఒకడు క్యాషియర్ ఉన్నాడు, వాడే యజమాని. వాడు వచ్చిన వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకుని సోది చెప్పడానికి లోనకు పంపిస్తాడు. అంతవరకు లోనకు ఉత్తిని పంపడం. డబ్బుల కొరకు సోది. అయితే ఆ గ్రామంలో చాలా ఫేమస్ అయింది. ఎందుకు అంటే దయ్యము అబద్ధమేమి చెప్పడంలా, దయ్యం నిజమే చెప్తుంది. మరి దయ్యాలకు తెలియనిది ఏదైనా ఉంటుందా? చెప్పండి. దెయ్యాలకు తెలియనిది ఏముంది? నిన్న పుట్టినే మన పుట్టిన దెయ్యాలు మనిషి కంటే ముందుగా పుట్టినాయి. మానవ జన్మ కంటే ముందు జన్మ అవే ఆత్మలు. అంటే మా తాత ఎవడో తెలుసు, మా తాతన కన్నా ఆ తాత ఎవడో తెలుసు, ఆ తాతన కన్నా తాత ఎవడో తెలుసు. నీవు వంశ పుట్టు పూర్వతలన్నీ కూడా దెయ్యాలకి
తెలుసు. నీ ఇంట్లో ఏముందో తెలుసు, నీ ఒంట్లో ఏముందో తెలుసు, ప్రతిదీ కూడా దెయ్యాలకు తెలుసు. ఎందుకంటే అవి ఆత్మజీవులు, అవి శరీరం కలిగినవి కావు. అవి ఆత్మజీవులు కనుక ప్రతిదీ వాటికి తెలుసు. మనుషుల చరిత్ర తెలుసు, దేవుని చరిత్ర కూడా వాటికి తెలుసు. తెలియని అనుకోకండి, దెయ్యాలకి ప్రతివి అనేక విషయాలు తెలుసు. కాకపోతే ఒక్క విషయం, దెయ్యాలను కంట్రోల్ చేసేవారంటే చివరికి ఆ దెయ్యాలు అని చంపేస్తారు. మీకు తెలుసో తెలియదు కానీ చాలామంది లాస్ట్లో చివరికి రక్తం తగ్గి చచ్చిపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. దెయ్యాలకి వాటికి కంట్రోల్ చేయాలనుకుంటాడు. ఎప్పుడంటే వాడు బలం ఉన్నంత వరకు దెయ్యాలను వాడు కంట్రోల్ చేస్తాడు. ఎవడైనా వాడికి బలం తగ్గినప్పుడు వాడికి కంట్రోల్ చేయలేడు, వాడిని చంపేస్తాయి. వేటి చేత ఆధారపడుతున్నాడో అవే చివరికి వాడికి శత్రువుగా మారుతాయి. ఒక విషయంగా గోడు చరిత్రలు చదివినవి కళ్ళారా చూశాను చాలామంది వ్యక్తులను. మా ఇంటి పక్కన దొడ్డుంది, దొడ్డిని వచ్చేవాడు. దొడ్లోకి వచ్చి జల్లుతుంటే జల్లిని కంటి కనిపించేవి కావు. ఏంటి తాతయ్య గారు అని అడిగితే ఇవి మేతరా అన్నాడు. ఇక్కడే ఉండేది మేత అంటే మీకు తెలియదురా అని. ఎందుకు అవి దెయ్యాలకి మేత జల్లేవాడు, జల్లడమే కానీ మళ్ళీ కంటి కనిపించేవి కాదు. అంటే తర్వాత తెలిసింది దెయ్యం కంట్రోల్ చేస్తున్న తాతయ్యని. చాలామంది జీవితాల్లో శివుడు కోసం కూడా అలాగే చనిపోయాడు. చాలా బాధగా, ఎందుకంటే పీడించేస్తాయి. బైబిల్ ఒక మాట ఉంది, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే హతం అవునని బైబిల్ ఉంది. అలాగే కత్తి కంటే పదునేవి దెయ్యాలు ఆ ఊరుకో చంపేస్తాయి. జాగ్రత్త. అయితే వాటి జోలికి మనం వెళ్ళకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు, వాటి చెప్పే సోదికి మనం వెళ్ళకూడదు. మనం ఏదైనా చెయ్యాలనుకుంటే దేవుని చెంత కృపాక్షేమాలు, శాంతి సమాధానాలు దేవుని దగ్గర దొరుకుతాయి. దేవుని ఎద్దకే తప్ప దెయ్యాల ఎద్దకు వెళ్ళకండి. ఎందుకంటే సోది చెప్పేవాళ్ళు ఏం చెప్పచ్చు, అది ఒక నిజం చెప్పారు అనుకోవచ్చు. నిజం చెప్తే ఏంటి, దానివల్ల లాభం బ్రతుకు ఒకటి. నిజం చెప్పినంత మాత్రం బ్రతుకు మారదు, అనుకున్న కార్యాలు జరగవు. ఆ జరిగించువాడు దేవుడు. ఆమేన్. నువ్వేదో ఒక అనుకున్న కార్యం జరిగించాలంటే దేవుడు జరిగించాలి కానీ దెయ్యాలు జరిగించవు. ఎందుకంటే వాటికి అతి శక్తి లేవు. దేవుడు అంటున్నాడు ఒక కార్యం జరగాలంటే అది నా వలనే జరగాలి. ఉదాహరణ, నీ తలలో ఒక వెంట్రిక నలుపు తెలుపుగా మారాలన్నా ఏమన్నాడండి? అది చెప్పండమ్మా. నీ తలలో ఒక నల్ల వెంట్రుకు తెల్లగా మారాలన్నా అది ఎవరు మార్చాలట? దేవుడే. దెయ్యానికి లేదు ఆ శక్తి, దేవుడే ఆ కార్యం చెయ్యాలి. ఆ కార్యం జరిగించేవాడు దేవుడే. దేవుని ఆజ్ఞ లేనిదే ఏంటండి? దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. ఏ దయ్యము కూడా ఎవరిని ఏమీ చేయలేదు కూడా. సమస్త అధికారములన్నీ కూడా దేవునివే. ఎందుకంటే నీవు నేను మనమందరము భగవంతుడి బిడ్డలము. ఆమేన్. ఎవరమండి? మనమందరము భగవంతుడి బిడ్డలం. అవి మనల్ని ఏం చేయలేదు. ఆయన నశించిపోతున్న వారికి పౌలు శీల సువార్త ప్రకటిస్తుంటే ఆ దెయ్యం పట్టిన అమ్మాయి ఈ పౌలు శీలను చూసి వాళ్ళతో అంటుంది, వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు అని గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెబుతుంది. ఏమంటున్నది? దేవుని ఏం చెప్తుంది? దేవుని యొక్క సేవకుల గురించి సాక్ష్యం ఇస్తుంది. వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు. ఒక దెయ్యం ఒక అమ్మాయిలో ఉండి సాక్ష్యం చెబుతుంది. దేవుడు నమ్ముకున్న దైవజనుల గురించి పౌలు శీల గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే వీరు సర్వోన్నతుని దేవుని కుమారులు. చెప్పేది ఎవరు? దయ్యం. అబద్ధం చెప్తుందా? నిజం చెప్తుందా? చెప్పండమ్మా.
నిజమే చెప్తుంది. ఇంకొక విషయం చెప్పను మీకు, దెయ్యాలు ఎప్పుడు నిజమే చెప్తాయి. ఎందుకు తెలుసానికి? మనకంటే ఎక్కువ భయం అటుకి. ఎక్కడ దేవుడు తీసుకెళ్ళి నరకలు పాడేస్తాడని భయం అటుకి. ఆ దెయ్యాలకు ఉన్న భయం కూడా మన మానవుడికి లేదు, అది భయం. దెయ్యాలకు ఉండే భయము కూడా మనిషికి లేదు. నిజం చెప్తున్నావి, వీరు సర్వోన్నతులు దేవుని కుమారులు అంటుంది. మనుషులు ఏమంటారు? ఎలా దొంగ బాగులు, ఎలా 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 ఎలా. మనుషులు నిజం మాట్లాడతారా? మనుషులు నిజం మాట్లాడరు, అన్ని అబద్ధాలే. నిజం మాట్లాడడానికి ఏ మానవుడు ఒప్పుకోడు. ఎవరైనా ఇద్దరు స్త్రీల మధ్య ఉన్నారనుకోండి, పక్కనుండి అమ్మ ఈవిడ చాలా మంచిది అన్నాం అనుకోండి, పక్కవాడికి ఎలా ఉంటుందో తెలుసా? మాట్లాడేటన్నా. ఇద్దరు స్త్రీలు చూపించి పక్క ఈవిడ చాలా మంచిది అన్నాం అనుకోండి, పక్కవాడు ఏమంటారు తెలుసా? నేను చెడ్డదాన్నా అనకపోయినా సరే, నేను చెడ్డదాన్నా, ఇదే మంచిదా, ఇక దెబ్బలాడ ప్రారంభమైపోతుంది. ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. నిజం కొంచెం నిష్ఠూరం, దేవుని స్తోత్రం. కానీ దయ్యం నిజమే చెప్తుంది, వారు సర్వోన్నతిని దేవుని కుమారులు. అవును, దేవుని పిల్లరా, దేవుని పిల్లలు ఎవరైనా సరే ఆయన సర్వోన్నతుడు. నమ్మిన మన దేవుడు సామాన్యుడు కాదు. దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఎలా ఎలా ఏదో మతం తీసుకున్న వాళ్ళు, ఏదో మతస్థులు, క్రైస్తవులు అంట్లాది. సర్వోన్నతుడు. హల్లెలూయా. దెయ్యం చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇంకా సర్వోన్నతుడు ఎవరు? వీళ్ళు నమ్మిన దేవుడే సర్వోన్నతుడు. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం ఇస్తుంది. దెయ్యమైనా సాక్ష్యం ఇస్తుంది, కానీ మనుషులకు మాత్రం ఆలోచన జ్ఞానం లేదు. దెయ్యానికి తెలిసిన ఒక సత్యం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. అక్కడ వీరు సర్వోన్నతులు దేవుని కుమారులు అని ఎలుగెత్తి కేకలు వేస్తుంది. పౌలు శీలను చూసి రోజు కూడా అదే కేకలేస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు పిచ్చి అదవల్లారా, సోదు కోసం నా దగ్గరికి వస్తున్నారు, కానీ వీళ్ళైతే వీళ్ళెవరు? నేను దెయ్యం చేత మీకు చెప్తున్నాను, కానీ వీళ్ళు సర్వోన్నతిని దేవుని కుమారులు రా అని సాక్ష్యం ఇస్తున్న మనుషులు బుర్ర ఎలుతులా. బుర్ర ఉంటే కదా ఎలగడానికి. అది జ్ఞానం ఉండాలి మానవులకి. ఆనాడు ఆ మానవులకి జ్ఞానం లేనందున సాక్ష్యం చెప్పిన అర్థం కాక దెయ్యం దగ్గరికైనా వస్తాం, కానీ దేవుని కుమారుల దగ్గరికి వెళ్ళము అన్న కాడికి మూర్ఖంగా తయారయ్యారు అలాంటి ప్రజలు. అయితే దేవుని పిల్లారా, రోజు వెళ్ళి వస్తుంటే ఇక ఈ అమ్మాయి దేవుని బట్టి ఏమంటే రోజు కూడా ఇదే వెనకాల వచ్చేస్తుంది. ఒకరోజు కూడా వచ్చేసి వీరు దేవుని కుమారులు, వీరిద్దరు దేవుని కుమారులు, వీరిద్దరు సర్వోన్నతుని కుమారులు అని చెప్తుంటే ఒకరోజు ఎందుకో పౌలుకి రోజు ఇలాగ అనడం కొంచెం నచ్చలేదు. ఏంటి అనుకున్నారు పౌలు శైలు, రోజు మన వెనకాల డబ్బా కొట్టించుకున్నట్టుగా ఈ అమ్మాయి రోజు తిరగడం పద్ధతి కాదు అని చెప్పి ఒకసారి 2 సార్లు 3 సార్లు సరే దెయ్యంగా సాక్ష్యం చెప్పింది అని ఊరుకున్నారు. కానీ ఇక రోజు వీళ్ళ వెనకాల రావటం పౌలు శైలు కొంచెం నచ్చలేదు. వెనక్కి తిరిగి ఆ అమ్మాయికి అన్నారు. ఏమన్నారు అక్కడ? చెప్పండి, చెప్పాలి, ఏం జరిగింది అక్కడ? అనేక జన్మల కేకలు పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అనగానే ఆమెను వదిలి పోయింది. హల్లెలూయా. ఏంటి? దయ్యం. ఇంకా డబ్బా కొట్టించుకోవచ్చు కదా. దెయ్యం మంచి పని చేస్తుంది, చెడ్డ పని చేస్తుందా? చెప్పండి. వీళ్ళ గురించి మంచి మాట చెప్పింది, చెడ్డగా చెప్పిందా? మంచి మాట చెప్పింది దెయ్యం. నీకు అలా ఉంచేయచ్చు కదా. అంటే ఆ పౌలు శైలు ఏం చేశారంటే ఆ దెయ్యం ఎవరిలో ఉంది? ఒక చిన్నదానిలో నుండి శ్రమను కలిగిస్తుంది. అందుకే దెయ్యం అంటున్నారు ఈమెను వదిలేసి వెళ్ళిపో అనగానే ఆ దెయ్యము ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఆ చిన్నది ఇప్పుడు మామూలు మనిషి అయిపోయింది. ఏం జరిగింది? నాకేమైంది?
ఇలాగా దెయ్యానికి అక్కడ డబ్బులు కాల్చేసుకున్నాడు, ఎక్కడ ఉన్నాడు సో చెప్పాలి. నేను చూసి చెప్పడం ఏంటి అంటుంది. అదేంటి ఏం జరిగింది? ఏమో ఏం జరిగింది, వాళ్ళు ఏదో ప్రార్థన చేశారు, నాలోంచి ఏదో పోయినట్టు భావం దిగిపోయినట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నీళ్ళు దెయ్యం లేదా? దెయ్యమా? దెయ్యం ఏంటి అని అడుగుతుంది. ఇక ఎవరి మీద కోపం వచ్చిందంటే చూడండి, ఆ చిన్నది యవనస్తురాలున్న దెయ్యం వెళ్ళిపోయినందుకు వాడు అనుకున్నాడు, అయ్యో నాకు వచ్చే లాభం పోయింది, ఈ అమ్మాయిని అడ్డబెట్టుకుని బిజినెస్ చేద్దాం అనుకున్నాను, సోది చెప్పించి డబ్బులు సంపాదించాలనుకున్నాను, నా వ్యాపారం కాస్త బోత పడిపోయింది, అయ్యో దెయ్యం ఉంటే కదా నాకు, ఇప్పుడు దెయ్యం పోతే నేను ఈ అమ్మాయి ఏం చెప్పింది? చాలా బాధ వచ్చేసింది, వ్యాధన వచ్చేసింది, గబగబోయి వెళ్ళిపోయాడు అంటున్నాను. ఆ అమ్మాయిని పట్టిన దెయ్యం వదిలిపోయినందుకు ఆనందించాలి, కానీ దెయ్యం వదిలినందుకు ఆనందం కంటే వచ్చే లాభం పోయిందని వ్యాధన వచ్చేసింది వాడికి. వెళ్ళాడు, ఆ గ్రామం ఉన్న పెద్దలతో చెప్పాడు. ఎవరో మతబోధకులు వచ్చి మన ఈ ఊళ్ళో బోధ చేసి నేనేదో వ్యాపారం చేసుకుంటుంటే ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యాన్ని వెలగొట్టేశాడు. వీళ్ళు ఏం చేస్తారు నాకు, నా వ్యాపారం పోయింది, నా బిజినెస్ పోయింది, మీరు ఏం చేస్తారు చెప్పండి అని అన్నప్పుడు వాళ్ళిద్దరిని తీసుకురండి అన్నాడు ఆ గ్రామ పెద్ద. మరేం చేద్దాం, నా దెయ్యాన్ని వెలగొట్టి నా లాభం కొట్టించండి అన్నాడు. అంతే. అసలు ఆ గ్రామంలో ఉన్నవాడు మాటే అన్నాడు, కానీ పొలుగు నుంచి వచ్చి సువార్త చేస్తున్న పౌలు సేవల మాట వాళ్ళు వినలేదు. ఎందుకు? ఇప్పుడు మన గ్రామస్తుడు ఆడి మాట మనం వినాలి. ఎవడో పొలుగు నుంచి వచ్చినవాడి మాట మనం ఎందుకు వినాలి? పైగా అతను వ్యాపారం పోయింది, ఏదో సోచి చెప్పించుకున్నాడు, సింగనాలు చెప్పించు, మొత్తం వచ్చే డబ్బులు పోగొట్టేశారు వాళ్ళు వచ్చి. ఆడి వ్యాపారం పోయింది, పాపం ఆడి జీవనం పోయింది అంటున్నారు తప్ప ఒక అమ్మాయిని పట్టిన దెయ్యం వెళ్ళిపోయి అమ్మాయి క్షేమంగా ఉందన్న ఆలోచన ఒక్కడికి రాలేదు. అంటే మేలు చేసిన వారికి నష్టమే అనిపించింది కానీ లాభముగా అనిపించలా. ఈ రోజుల్లో దేవుని పిల్లారా, ఒక్కోసారి మనం ఎందుకు బాధపడుతున్నామో తెలియదు, ఎందుకు వేదన చెందుతామో తెలియదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను మార్చి నీకు రక్షణ భాగ్యం ఇస్తే ఆనందించాలా, బాధపడాలా? దేవుడు నా కాళ్ళు చేతులు కట్టేశాడు, లేకపోతేనా నేనేం చేద్దును అంటాం. దేవుడు అంతా కాళ్ళు చేతులు కట్టేశాడంట, లేకపోతే ఏం చేద్దాను? వదనాలుగా అన్నాడు, నేను పాట నైపుణ్యం కానీ లేకపోతే నేను నరికెత్తుండ్రా అంటున్నాడు ఒక ఆయన. నేను పాట నైపుణ్యం కానీ లేకపోతే నిన్ను నరికెత్తుండ్రా అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు రక్షణ ఇచ్చి సేవ చేయమన్నందుకు నరకలేకపోతున్నాడు, లేకపోతే నరికెత్తి పాటికి ఇదేనా కష్టం. మనుషులు చాలా మంది ఎలాగ దేవుడు నమ్ముకున్నాను కానీ నమ్మకపోతేనా ఇలా సంగతి చెప్పుకును అయ్యి బాబా అంటే ఇంకా పాత లక్షణాలు అలాగే ఉన్నాయి. దేవుడు అన్నింటి కాళ్ళు చేసి కట్టేసి రక్షణ ఇప్పించేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాం. అంతే తప్ప దేవుడు నన్ను రక్షించాడు, నన్ను కాపాడు ఆనందం కన్నా బాధగా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అన్నిందాలుగా అనవసరంగా తీసేసుకున్నాను, బాప్తిస్మం, లేకపోతే మరి సరదాగా పోగొట్టేసుకున్నాను, ఆనందాలు పోగొట్టేసుకున్నాను. ఏం చేస్తాను, అన్నిందాలు ములిగేశాను కదా, లేకపోతే మరి చేసుకుందాను అంత సంతోషంగా ములిగే కదా, తప్పదు కదా, అన్నీ వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు వదులుకోవడానికి. చాలామంది ఎందుకు బాధపడతారో అర్థం కాని బ్రతుకులు అవి. అంటే తీసుకున్న రక్షణకి అసలు అర్థమే తెలియదు వాళ్ళకి. నేను రక్షించబడ్డాను, అమ్మాయ విముక్తి చెందాను, అమ్మాయ అన్న ఆనందం కంటే అనవసరం ఎందుకు నమ్ముకున్నానా, ఎందుకు తీసేసుకున్నానా, లేకపోతే తీసుకోకపోతే సరదాగా వాళ్ళతో తిరుగుతును, సరదాగా నేను కూడా వాయినాలు తీసుకున్నాను, వాళ్ళతో సరదాగా క్షణం చేద్దును, వాళ్ళకు వెళ్ళి నేను కూడా ఇలా ఉంటును. ఇంకా పాత బుద్ధులు చెయ్యాలనిపించే లక్షణాలు సాతాను లక్షణాలు. ఆ అమ్మాయి దెయ్యం వదిలినందుకు ఆనందం కన్నా లాభం పోయిందనే బాధ ఎక్కువైపోయింది నాకు. అంటే దేవుడులారా పౌరు శైలిని గ్రామ సావిడి దగ్గర లాక్కొచ్చేస్తారు. పూర్వకాలం సావిడి అనేవారు. పంచాయతీల కంటే ముందు ఏమనేవారు? గ్రామ సావిడి.
దాన్ని కసిసావుడని వారు. కసిసావుడంటే సమావేశమై ఒక సావుడు ఉండేది, అట్లనే సావుడని వారు. గ్రామ సావుడి లేకపోతే కసిసావుడి. తర్వాత పంచాయతీలు వచ్చింది, అంతవరకు పంచాయతీలు లేదు. మంచిది. ఆ గ్రామ సావుడి దగ్గరికి తీసుకురంటే వాళ్ళు ఏం చేశారు, ఈడ్చుకొచ్చారు. అటు వస్తుంది వాళ్ళకంత పాపము. ఎవరైనా తీసుకురంటే ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేశారు, ఆ పాపం ఈ పాపం మీద ఈడ్చుకొచ్చారు. బర్ర 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 ఈడ్చుకొచ్చేసారు. అప్పటికి వీళ్ళని పుట్టుకుంటారు. మీరు చేసింది ఏంటి, ఆడి జీవనం పోగొట్టేశారు. అడేదో చేసుకుంటే మీకేమొచ్చింది నష్టం, అది మిమ్మల్ని చేసింది, మీరెందుకు కలగొట్టేశారు. అది వ్యాపారం పోయింది, వాడి సంపాదన పోయింది, మీరు శిక్షలు పాత్రులు కట్టండ్రా అన్నారు. అందులో ఆ గ్రామంలో కొత్తగా ఏదో సువార్త చేస్తుంటే ఆ గ్రామం మన దేవుడు నమ్మలేని వాళ్ళు బైబిల్ నాకు చూడాలని అనేక మంది వారిని దుమ్మెత్తగా ఏంటండి చెప్పనమ్మా, ఏముంది అంతటా న్యాయాధిపతి ఎద్దుకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమిలమైన మంగళించుటకు మన పట్టణము గలిబిలి చేయించునని చెప్పి, అప్పుడు జనసమూహం వారిని దుమ్ముగా వచ్చెను. ఆమేన్. దేవుని యొక్క దాసులు ఆ గ్రామం వచ్చి సువార్త చేస్తుంటే వాళ్ళకి ఎలా ఉందట, గలిబిలిగా ఉందట. ఎలా ఉందండి, దేవుని మాటలు బోధిస్తుంటే వారికి గలిబిలిగా ఉందట. గలిబిలి అంటే అర్థం తెలుసా, నశించిపోతున్న వారు రక్షించబడడం, నరకానికి పోయే వారిని దేవుని రాజ్య వారసులుగా చేయడం. నచ్చని ఆ విషయాన్ని వారికి ఎలా ఉంది తెలుసా, గలిబిలి. ఎలా ఉంది, వీళ్ళ ద్వారా అనేకము మార్పు చెందుతున్నారు అనే మాట వాడడం వాళ్ళకి ఇష్టం లేక, వీళ్ళు మన ఊరొచ్చి మనుషులు గలిబిలి చేస్తున్నారా అని అనగానే వాళ్ళందరూ అనేక జనసొమ్ము దుమ్మెత్తిగా పట్టడానికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా. మీరు గమనించండి దేవుని పిల్లలు, దేవుని యొక్క సత్య సువార్త ఇష్టం లేని ప్రజలు అలాగే వస్తారు. ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టుగానే మాట్లాడతారు. ఇష్టం లేని వారికి మంచి కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. నశించిపోతున్న మనుషులను రక్షించడానికి ప్రభువారు పంపించారు. వాళ్ళు కూడా నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి, రక్షణ కలిగించడానికి సువార్త ప్రకటిస్తుంటే ఆ గ్రామ అధికారి అంటున్నాడు, ఇలా వచ్చి మన ఊళ్ళో గలిబిలి చేస్తున్నారా అంటున్నాడు. ఆ గ్రామ పెద్ద నిజంగా దేవుని పిల్లారా, గలిబిలి చేస్తున్నారు అనగానే మనుషులు పాపాలు రావా, వస్తారు. పరాయి వాళ్ళు ఎవడో వచ్చి మనల్ని గలిబిలి చేస్తున్నా, గొడవలాడుతున్నారంటూ అందరూ కోపం వచ్చేస్తారు. అందుకే ఆ గ్రామంలో చాలా మంది మనుషులు కోపం వచ్చి కొట్టడానికి వచ్చేసారు పౌరులు చేయాలని. అప్పటికే ఇద్దరు కట్టేశారు, కాలు కట్టేసి కర్రకే కట్టేశారు. కొట్టడానికి అందరూ ఒకసారి వస్తుంటే గ్రామ పెద్ద ఆగట్రా అని ఆపి అప్పుడన్నా వాడికి చెప్తున్నారు, వీడు ఇద్దరిని కూడా బెత్తాలతో పట్టండ్రా అన్నాడు. ఏంటది, బెత్తాలతో పట్టండి. శిక్ష గ్రామ పెద్దగా చెప్తున్నాను, వీళ్ళిద్దరిని బెత్తాలతో సాగు కొట్టండి అన్నారు. వారు చేసిన తప్పు ఏంటి అంటే, ఒక అమ్మాయి నుండి దెయ్యాన్ని బయటికి వెళ్ళగొట్టడం వాళ్ళు చేసిన పని. అది వారి దృష్టికి చెడ్డగా అనిపించింది, అది వారి దృష్టికి నేరంగా ఉంది. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడం వాళ్ళకి నచ్చలేదు. ఆ దెయ్యం చెప్పే సోది ఇష్టపడి వినడానికి ఇష్టపడిన ఆ మనుషులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం నచ్చలేదు. అంటే వారు దైవత్వానికంటే దెయ్యానికి వారు ఎక్కువ విలువ ఇచ్చారు. మంచి కంటే చెడుకే వారు ప్రాముఖ్యత ఇస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. చాలా బాగా అనిపిస్తుంది.
కనీసం ఆ ఊరు పెద్ద అయినా సరే తీర్పు సరిగ్గా చెప్పాలి. ఒరేయ్ ఆగండ్రా, ఇన్నాళ్ళు ఆ అమ్మాయి ఎంత బాధపడ్డదో, దెయ్యం చేత పీడించబడితే ఏదో వచ్చి ఆ అమ్మాయిని విడుదల ఇచ్చారా, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉందిరా, పోనీలే రే ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకో, ఆ అమ్మాయి మీద నువ్వు ఏ బ్రతకడతావు, ఆ సోదరు మీద నువ్వు బతుకుతావు, తప్పు పోరా, ఇంతకాలం సంపాదించాలే పో, ఒక అమ్మాయిని అంటే బతుకుతావా అనే గ్రామ పెద్ద వాడిని గద్దించాలి. ఆడిని గద్దించలేదు, ఎందుకంటే ఆడు మన ఊరురా, ఆడిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి, ఆడెందుకు మనం సేదరించుకోవాలి, ఆడి మాటే రైట్ అనిపించాలని చెప్పి ఆ గ్రామ పెద్ద కూడా వాడికే సపోర్ట్ చేసేది. కానీ అసలు న్యాయం ఏంటో, అక్కడ పద్ధతి ఏంటో, విధానం ఏంటో ఆలోచించలేకపోతే గ్రామ పెద్ద వారు చేసిన తప్పుగానే భావించారు, కానీ ఒక మంచి పని చేశారనే ఆలోచన వారికి పోయింది. వీళ్ళొచ్చి గలిబిలి చేస్తున్నారు అన్నాడు, కానీ అసలు గలిబిలి అంటే ఏంటో వాడికి అర్థం కాల. ఏంటి గలిబిలి? వీళ్ళ మీదకి వాళ్ళని పుష్కలిపి, వీళ్ళ మీద వాళ్ళ పుష్కలిపి గొడవలు పెడితే గలిబిలి, లేకపోతే మొత్తం ప్రజల్లో చిచ్చులు పెట్టి సుదిలేస్తే గలిబిలి, లేకపోతే ఏదైనా ధ్వంసం చేస్తే గలిబిలి. వాళ్ళు చేసింది అదే కాదే గలిబిలి అంటానికి. వాళ్ళు చేసిందని తెలుసా? దేవుని, సత్యమైన దేవుని మాటలు ప్రకటించడమే. ఈ మనుషులకి మూర్ఖులకి అర్థం కాల, కానీ దెయ్యానికి అర్థమైంది. హల్లెలూయా! ఎవరికి అర్థమైందండి? ఒక దెయ్యానికైనా అర్థమైంది, వీరు సర్వోన్నతిని దేవుని కుమారులని సాక్ష్యం చెప్పింది. కానీ మన ఆ గ్రామంలో మనుషులకి అర్థం కాదు. ఏంటంటే వీళ్ళు గలిబిలి చేసి గొడవలు పెడుతున్నారు అన్నకాడికి వచ్చేసారంతే, నష్టాన్ని కలిగించేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడండి, మనుషులకి జ్ఞానం ఉందనుకుంటాం, కానీ మనుషులందరూ అజ్ఞానంగానే ప్రవర్తిస్తున్నారు. ఒక దెయ్యాలకు తెలిసిన సత్యం మనుషులకు అర్థం కాలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక ఆవిడ ప్రార్థనకి రావడం మానేసింది. ఏంటమ్మా ప్రార్థన రాలేదు అంటే, ఏం చెప్పనండి, సైతానండి బంధించేసి ఏడిపించేస్తున్నాను బాబా అన్న. సైతాను బంధించేసి ఏడిపించేస్తున్నాను. చనిపోయింది, దేవుని రాజ్యం గడిపింది, దేవుని యొక్క సముఖం ముందు నిలబడింది. అయ్యో బాబోయ్ దేవుని చూస్తున్నాను, అయ్యో దేవుడి దగ్గరికి వచ్చేసేస్తున్నాను అని ఆనందిస్తుంది. దేవుడు తీర్పులో నిలబెట్టాడు. ఏమ్మా, నీకు మందిరం ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడో మందిరం ఉందా? కాదే, నీకు దగ్గరగా నా మందిరాన్ని పెట్టాను నీ లక్షణాన్ని బట్టి. అయినా నువ్వు మందిరానికి ఎందుకు వెళ్ళలేకపోయావమ్మా అంటే, ఏం చేయను ప్రభా, ఆ సైతాన్ని నన్ను ఏడిపించి చాలా బాధ పెట్టేసి అన్ని నిందాలు గలిబిలు చేసేసి అందుకని మనసు కుదురలేక వెళ్ళలేదు నాయన అన్నాను. సైతాను పిలవండి రా అన్నాడు దేవుడు. వచ్చాడు. నా బిడ్డని నువ్వు గలిబిలు చేసి గుడికి వెళ్ళకుండా ఆపేసావంటే ఏ అన్నాడు దేవుడు. వాడు చెప్పిన సాక్ష్యం అని తెలుసా? ప్రభు అదేంటి నాయన, నేనా ఆమె దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాను? వెళ్తే ఆవిడ అలాగా ఇంట్లో కూర్చుంటారా? ఎప్పుడూ మంచం ఎక్కేసి లేకపోతే సంపేతులు పీక నొక్కి నేను మాత్రం ఆవిడ జోలికి వెళ్ళలేదు. ఆవిడకే సోమర్తనం ఎక్కువయ్యి సాతాను అని చెప్పి నన్ను అడ్డెట్ తీసుకుని బతికేసింది. పాటగారు కూడా అదే మాట చెప్పింది, పోనీలే దేవుడు చూసుకుంటే నూరుకున్నాను. నన్ను అడ్డెట్ వేసుకుని మాట్లాడితే సైతం గోలా సాతాను శోధించేస్తుందని నన్ను నడిపింది. నా పేరు అడ్డబెట్టి నీ కుటుంబాన్ని నేనేం చేయను ప్రభు, అది నీకు తెలియదా? సాతానుడు సాక్ష్యం చెప్పేశాడు. ఇప్పుడు ఎవరు తప్పు? చాలా మందికి భలే సైతాన్ని అడ్డెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటాను, సాతాన్ని అడ్డెట్టుకోవడం ఉంటుంది తింగర లక్షణాలు లేకపోతే. నేను సైతాన్ని అడ్డపెట్టుకోవద్దు. ఏం చేస్తాను, సైతాన్ని శోధించేసిందంటే
సైతాన్ అండి బాధ పెట్టేసిందండి, సైతాన్ గోల ఎక్కువైపోయిందండి. సైతాన్ గోల ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చచ్చిపోయేంత నరకాన్ని చూపిస్తుంది సైతాన్ గోల. అది లేదు నీకు. అసలు నువ్వు బతకాలని ఆ కోరిక కూడా ఉండదు. పిచ్చి ఎక్కువ జుట్టు పీకేసుకుంటావు. అది కనుక నేను నిజంగా శోధిస్తే నీ స్థితి గతులే మారిపోతాయి. సైతాన్ని శోధిస్తే తెలుసా మీకు? సైతాన్ ఒక్కరోజు నేను శోధించిందా నీ బతుకే తలకిందలైపోతుంది. కానీ సైతానికి అధికారం ఇవ్వలేదు నిన్ను శోధించడానికి. ఆమేన్. సైతాను అనకండి, సైతాను గోల అనకండి. సైతానికి కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉంటే నీ బ్రతికే తలకిందలైపోతుంది. ఒక్క రోజులో కాదు, ఒక్క గంటలో తలకిందలైపోతుంది నీ బతుకు. మనకు తెలుసు యోబు గ్రంథంలో సైతాన్ అని అంటారు, ప్రభువా నువ్వు కంచి వేస్తే నేను అతను ఏదైనా చేయగలుగుతానా? నేను చేయడానికి నాకు అధికారము లేదు. ఏంటండి? నాకు అధికారము లేదు. ఎందుకంటే యోబు నీ కుమారుడు. దేవుని స్తోత్రం. యోబు ఎవరు? నీ బిడ్డని నేను శోధించ నాకు అధికారం ఉంది? నాకు ఏ అధికారము లేదు, కంచి ఉంది అన్నాడు. దేవుడు అన్నాడు, సరే అయితే నీకు అధికారం ఇస్తున్నాను, అతని మీదకి ఇస్తున్నాను అధికారం, ప్రాణం మాత్రం ముట్టుకోవద్దు. ఏమన్నాడండి? ప్రాణం మాత్రము ముట్టుకోవద్దు అన్నాడు. అంతేనండి. ఒక్క రోజుల అధికారం ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు, అతని పశువులు మందరు ఒక్కరోజు శత్రువులు ఎత్తుకొని వచ్చి తోలుకు వెళ్ళిపోయారు. ఎవరండి? శత్రువులు వచ్చి ఒక్క రోజులనే మందలన్నీ, అదే ఆస్తి. పూర్వకం ఆస్తి ఏముంది? పూర్వకం ఆస్తి ఏంటండి? మందలే, పశువులే ఆస్తి. అప్పుడు రూపాయలు కాగితాలు కాదు, మందలే ఆస్తి. మొత్తం శత్రువులు వచ్చి అతనుకున్నాం వందల కొలది మందరిని, వేల కొలది మందరిని తోలుకెళ్ళిపోయారు. పాలెళ్ళు కొట్టారు. సాగుపోతున్నారు, అయ్యారు మన మందరు శత్రువులు తోలుకుపోరాడు బాబు, వాళ్ళ కొట్టగా గాయాలు ఇంటికి వచ్చామండి అన్నాడు. ఏం చెప్తారు? ఏమి చేయలేకపోతున్నాడు. ఈ మాట విన్నాడు. వెంటనే కొడుకులు కూతుర్లు ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారండి? ఒక పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకుంటే ఇది ఎక్కడ కారణం చూడండి. సుడిగాలి వస్తే ఊరంతా వస్తుందా, అక్కడికి వస్తుందా? చెప్పండి అన్న. సుడిగాలి సుండలు వస్తుంది. మాతో లొంగెట్టుంటూ మాత్రాన్ని తుడిచిపెట్టుకుంటూ వచ్చేస్తాయి. కానీ సుడిగాలట ఈ ఏరింటి మీదకే వచ్చింది. ఎవరింటి మీద కానీ? ఇంటి ఆ పక్కన కానీ ఈ పక్కన ఒక్క తాటేకి కదలలా, ఒక్క తాటేకి కదలలేదు. ఈ యోబు ఇంటి మీదకే వచ్చింది సుడిగాలి. వీళ్ళ పైగా అందులో కొడుకులు కూతుర్లు అందరు కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఎంతమంది? 3 కూతుర్లు 7 కొడుకులు, 10 మంది ఆ టేబుల్ మీద కూర్చుని పార్టీ చేసుకుని తింటుండగా సుడిగాలి గిర్ర ఆ ఇంటినే చుట్టి తప్పకం కొట్టింది. నేల మట్టం అయిపోయింది. అయింది. ఆ పక్కన ఈ పక్కన ఒక కారు కదలలేదు. అదే సైతాన్ శోధన. దేవుడు ఆజ్ఞాపిస్తే ఒక్క క్షణం ఈ పక్కన పశువులు పోయేని అని మాట్లాడినాడు. ఈ పక్కన గిర్రా నేల తప్పుకుని కొట్టింది. కొడుకులు కూతురు ఒక్కసారి నేల కింద అడుగు చచ్చిపోయారు. ఎవడో కేకలేసుకుంటే అయ్యారా ఏంట్రా ఏంటి? సుడిగాలి వచ్చిందండి, మన ఇంటి మీద పడింది. మీ కుమారులు 10 మంది చచ్చిపోయారండి. ఎంత 100 రోజులు పోయాక, నెలలు పోయి, ఏడాది పోయి కాదండి, అంత టకా జరిగిపోయింది. అది సైతాన్ శోధన. సైతాన్ శోధన ప్రతిదానికి అడ్డపెట్టేసుకోకండి. సైతాన్ శోధన మనం చేసే తింగర పనులు కూడా, పనికిమాల పనులు కూడా శాతాన్ని అడ్డెట్టుకోవడం అంతకాలమే వచ్చింది. తప్పది. ఒక ఆవిడ నడుచుకుంటూ వెళ్ళింది. వర్షాకాలం జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి కదా. డబ్బేలు పడింది. ఇక అక్కడే పడతా దేవుని గోలు తగిలేసిందో అండి. అదే చూసుకుని అడుగుమనేసి దేని గోలు అని అనడం బుద్ధి లేకుండా ఎవరినే అనుకోవడం తప్పు కదా.
వర్షాకాలం బందబాడి ఉంటుందని తెలుసు, నడిచే అడుగు ప్రతి జాగ్రత్త విషయం తెలుసు. జారింది, డబ్బేలు నెలకత్తలు పడ్డది, దేని బాలో తగిలేసింది అంటే ఇది ఎంత దుర్మార్గం. ఎవరిని ఆడిపోసుకోవడం ఇది తప్పు కదా. అలాగే మనం కూడా కొన్ని సందర్భాల్లో సైతాన్ని మనం అంటున్నాం, వాడు మన శత్రువే, నీ కాదన్నాం, ఆత్మకి విరోధే, నీ కాదన్నాం, మనిషిని భ్రష్టుని చేసేవాడే, నీ కాదన్నాం. కానీ ప్రతి దానికి సాతాన్ని అడ్డెట్టుకోవద్దు. నీ నోటంట రావాల్సిన దేవుని పదమే రావాలి, వాడి పదాలు వాడద్దు. నువ్వు ఒక విశ్వాసిగా నేను చెప్తున్నాను, మాట్లాడితే ప్రతి మాట దేవుని మాటే రాని సైతన శోధన అనుకో. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడేమో, దేవుడు నన్ను శోధిస్తున్నాడేమో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, పరిశీలన చేస్తున్నాడేమో, దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడేమో, ఇలాగే అనుకోవాలి తప్ప ఆలుకోవాలా ఏలుకోవాలా సైతం ఎప్పుడు అనుకోవద్దు. కొన్ని విధానాలు మానేయాలి, కొన్ని పద్ధతులు మానేయాలి. బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది. ఇప్పుడు యోబు సైతాను శోధించేసిందా, సాతాను శోధించేస్తాడా అన్నాడా? చెప్పండి అన్న. అలా ఆవిడ వచ్చింది అంటుంది, ఏమయ్యో బిడ్డలు చచ్చిపోయారు ఏడుతుంది. పాలు వచ్చి అయ్యా మందలు ఎత్తుకుపోయారు. పక్కన ఏదో పక్కన ఆడు భార్య. ఏమన్నాడు తెలుసా? సైతాన్ నన్ను ఇంతల బాగా మాట చెప్పనా, అక్కడ శోధించింది ఎవరు చెప్పండి? ఎవరు? సాతానుడే శోధించాడు కదా. నిజం చెప్పనమ్మా, సాతానుడే శోధించాడు. అప్పుడు యోబు ఏమనాలి? సైతాను శోధించేసిందా, బాధ పెట్టేసింది అనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, ఆయనకే మహిమ కలుగును. ఆమేన్. ఏంటండి మా విశ్వాసం? సైతాన్ని కానీ ఆలవాళ్ళు ఎలవాలని, నా కర్మ, నా దరిద్రం, నా రాత, ఎవరు ఏనాడు చేసిన పాపము, ఏనాడు చేసిన దుర్మార్గము నన్ను ఎలా కొట్టేసింది అన్నాడా? ఎలాంటి మనమైతే తిక్కల మాటలన్నీ వచ్చేస్తాయి, బుద్ధి లేని మాటలన్నీ మనకు వచ్చేస్తాయి. అతను అలాగ అంటలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు. దేవుడు పదమే వాడి, కానీ అతను నోటంత సైతాన పదము ఉపయోగించలా. లేకపోతే ఆ దరిద్రం నా దరిద్రం అంటలా, ఏనాడు పాపం చేశాను అయ్యం అంటలా. అసలు చూడండి ఎంత చక్కగా పదం వాడుతున్నాడు కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయనకే మహిమ కలగాలి. ఆమేన్. ఏంటంటే భక్తి. ఈనాడు అంటున్నాను, శోధించబడ్డం కూడా దేవుని బిడ్డలుగా అది దేవుని కృపగా భావించండి, దేవుడు దయచేస్తున్న సంకల్పముగా భావించండి. మరి పౌలు శీలలు కూడా అలాగే చేసింది. దేవుడు మాటలు చెప్పినందుకు ఒక నేరస్తుల్లాగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఎవరో శత్రువులాగా చూసి వీళ్ళు గలిబిలు చేసి గందరగోళం చేసేసి పనికిమాలులాగా అలా తీర్చిదిద్ది పెద్దాలతో కొట్టండ్రా సాగొట్టండ్రా అని ఆ ఊరు పెద్దాలను పెట్టి అక్కడ ఉన్నవాడు పనివాడు వేసి తప్ప 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 ఎరగబొట్టేశాడండి. నిజంగా పడిపోయేది కింద సుహ లేకుండా అయినా బాగా చేశారు. రక్తాలు గర్రను కాలుతున్నాయి, నీకు ఎలుపు లేదు పలుపు లేదు. సత్యనమరా అంటున్నారు కొంతమంది. రే వాళ్ళ రమ్మనండి భటుల్ని, ఈడ్చిపోయి జైల్లో పడేమనండి, సత్యసారు బతికేరు అని అనగానే భటులు వచ్చారు. కాళ్ళు ఒకడు పెట్టుకున్నాడు, ఇంకొక కాళ్ళు పెట్టుకున్నారు. కాళ్ళు ఈడ్చుకుంటూ తీసుకుపోయారు సరసలకి, జైల్లో పడేసారు. అలా సుఖ ఏంటో ఏం జరిగిందో, ఎలా ఈడ్చుకొచ్చారు, ఏం జరిగిందో ఏం
కానీ దేవుడు వారిని సావనివ్వలేదు. ఆమేన్. ఏం చేయలేదండి, అంత దెబ్బలు కూడా చచ్చిపోవాలి, కానీ దేవుడు వారిని సావనివ్వలేదు. జైల్లో పడేశారు. చస్తే సుసంగా పెడతాంలే అనుకున్నారు. మధ్యరాత్రి ఏంటండి, అంటే 12 దాటిన తర్వాత వారికి మెలకు వచ్చింది. దాహం వేస్తుంది, ఆకలేస్తుంది, రక్తం పోయింది, ఒళ్ళు ఓనం అయిపోయింది, నీరసం వచ్చేస్తుంది, ఆ పుళ్ళు మీద దోమలు కలిసేస్తున్నాయి. చూడండి, మధ్యరాత్రి మెలుగు వచ్చింది, లేచి కూర్చున్నాను. బాగా చేశారా బాబా అంటలేదు. బైబిల్లో ఉంది, వారు లేచి మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడి ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకా ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళకి ఏ ఓపిక? సావగొట్టిన రక్తాలు కారిపోతున్నా కొరప్రాణ మధ్యరాత్రి మెలుగు వచ్చి బతుకున్నా చచ్చిపోయామా అనుకుంటున్నారు. బతికే ఉన్నారు. చేరా అవునుగా లేదంటే బతికున్నావా? బతుకున్నాం. ఎక్కడున్నాం? ఏదో జైల్లో ఉంది అనుకున్నారు. లేచారు, కళ్ళు కనబడినట్టున్నాయి. కూర్చున్న వాళ్ళు మూలుగుదలా వారు పాటలు పాడి ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. వాడి ఓపిక లేకపోయినా వాళ్ళు పాటలంట సరసాల్లో ఉన్న వాళ్ళకి అందరికి నిలబడుతున్నాయి. దేవుని స్తోత్రం. పక్కన వాళ్ళు ఇప్పుడు సచ్చేదా బతికారు అనుకున్నారు. వాళ్ళు ఇంకా సచ్చేది బతికారు, 2 రక్తాలతో వచ్చారు, ఈడ్చుకుంటూ వచ్చేసారు. ఒక చచ్చిపోతారు అనుకున్నారు పక్కన వాళ్ళందరూ. కానీ దేవుడు వాళ్ళని సావనివ్వలేదు. కానీ మెలకువతో అర్ధరాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే బైబిల్ ఉంది, సరసాలలో ఉన్న ఖైదీలు అందరూ వినుచుండిరి. దేవుని స్తోత్రం. అంటే అంత గట్టిగా ఇంకా ఎక్కడ ఉన్నారు బాబు వీళ్ళు ఓపిక? బాబోయ్ అమ్మోయ్ నాయన ఎవరన్నారా నీళ్ళు ఉండే ఆహలే. అలా మూరుగులు కాదు అవి కాదు వాళ్ళ నోట్ల నుంచి వచ్చేవి ప్రార్థన పాటలు. దేవుని స్తోత్రం. సావు బ్రతుకుల మధ్యలో కూడా వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? పాటలు వస్తున్నాయి, ప్రార్థన వస్తుంది. అదండి భక్తి. వాళ్ళ పరలోకం వెళ్ళేది నువ్వు నేను కాదు. అటువంటి వారికి మోక్షరాజ్యము. అలాంటి వారు భక్తి పరులు, అలాంటి వారు ప్రార్థనా పరులు. సావు బ్రతుకుల కొన ఊపిరిలో కూడా పాటలు పాడుతున్నారే, ప్రార్థన చేస్తున్నారు. ఏ భక్తి అండి ఆమె! ఎవరంటున్నారు? సరసాల ఖైదీలందరూ అబ్బా ఏంటున్నారండి వాళ్ళు. మూలుగురు బదులు పాటలు వస్తున్నాయి, ప్రార్థనలు వస్తున్నాయి. అంటున్నాను, ఒకవేళ నీకు ఆరోగ్యం బాగోక ఇంటికాడ మూలుగుతున్నావా? వద్దు, నీ నోట్లోంచి మూలుగు రానోకో, ముక్కులు రానోకో, ఏ మొక్కకో, ఇంటికాడ మూలకో. దేవునికి పాటలు పాడు, దేవునికి ప్రార్థన చేయి. కొన ఊపిరి ఉన్నా సరే ఆ కొన ఊపిరిలో కూడా దేవుని నామాన్ని మహిమపరచు. అది అద్భుతం. అది అద్భుతమండి. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, బొమ్మ పెట్టిన వాళ్ళు లేరు. వాళ్ళంతా రక్తంతో ఏమిటి ఫుల్ అడిపోయి రక్తం కారుతున్నా, ఫుల్ అడిపోయి గాయాలు అయిపోయి రక్తాలు కారుతున్నా కట్టు వాళ్ళు లేరు. అయినా సరే ఇంకా కొన ఊపిరిందని లేచి పాటలు పాడుతుంటే ఖైదీలంతా బైబిల్ ఉంది పడుకున్న వాళ్ళు లేచిపోయి పాటలు వింటూ వాళ్ళు లీనమైపోయారు. దేవుని స్తోత్రం. అదండి కఠినాత్ములు అనగా కరుడు కట్టిన ఖైదీలు కూడా వారి పాడిన పాటలు వింటున్నారు. వారు చేసిన ప్రార్థనలు వింటున్నప్పుడు వాళ్ళు కూడా మార్పు చెందారు. దేవుని స్తోత్రం. వారి పాడిన పాటలకు, వారి ప్రార్థనలకు కరుడు కట్టిన ఖైదీలు మార్పు చెందారు. కానీ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రం మార్పు చెందలేదు. అదండి బాగా అద్భుతం. ఏంటంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్
ఆ పౌలు శీలలు పాటలకు ప్రార్థనకు వారందరూ మనసులో మారిపోయి వాళ్ళ ప్రార్థనలో ఏకీపిస్తూ వారు పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతూ నోరు తెలిసి వాళ్ళతో కలిసి పాటలు పాడుతున్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే సరసాల ఉన్న తలుపులన్నీ కూడా తెరవబడెను. ఆమేన్. ఏమైపోయింది? జైలు ఉంటాయి కదా, జైలున్న తలుపులన్నీ కూడా లైన్ ఏమైపోయినాయి? తెలుసుకున్నాయి. ఎందుకు తెలుసా? దేవుడు ఆ సరసాల్లో ఉన్న వారికి విడుదల కలిగించడానికి తలుపులు బాగా తెలిస్తే ఒక్క ఖైదీ కూడా అందులో చేరతలేడు. అందరూ ఎందులో ఉన్నారు సార్? వాళ్ళు పాడే పాటల్లో లీనమైపోయారు తప్ప గేటు తలుపులు తెచ్చేసి ఉన్నారా, మనం వెళ్ళిపోతాం, పారిపోదాం ఒక్కడికి ఆలోచన పుట్ల. ఎప్పుడు తలుపులు తెరిస్తారా, ఇప్పుడు గేటు దాటి వెళ్ళిపోదామా అనుకునే దొంగలు కూడా తలుపులు తీసేసి బారుగా ఉన్నా ఒక్కడ కూడా వెళ్తలేదు. ఎందుకు తెలుసా? వారి పాడిన పాటల్లో లీనమైపోయారు, వారి ప్రార్థనలు ఏమైపోయారు? లీనమైపోయారు. నేను అంటున్నాను, నువ్వు కూడా ప్రార్థనలో లీనమైపోతే, నువ్వు కూడా ప్రార్థనలో పాటల్లో లీనమైపోతే ఒక పాము పాపుకుంటా నీ ఒళ్ళకి వచ్చేసిన పాముని సంగతి కూడా నీకు తెలియదు. అది అలాగే నీ ఒడ్లోంచి అలా దాని బరబర వెళ్ళిపోతున్నా నీకు అస్సలు స్పర్శ కూడా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. డబేలు ఉరుమున ఆ ఉరుము శబ్దం కూడా నీకు వినపడదు. ఎందుకు తెలుసా? అందులో లీనమైపోతే ఉరుము శబ్దం కూడా వినపడదు. నీ మీద నుంచి పాము పాకి వెళ్ళిపోతున్నా నీకు స్పర్శ తెలియదు. అదండి లీనమంటే. తలుపులు బర్రమంటే ఇనప ఎంత తలుపులు అంటే మా శబ్దాలు అంతేలేవా? తలుపులు ధబేలు పడిపోయిన తాళాలు తలుపులను తెలుసుకున్న అన్ని తలుపులు, ఆ శబ్దాలు కూడా వాళ్ళకి వినపడాలి కదా. అంటే తలుపులు తెలిసిన శబ్దాలు కూడా వాళ్ళు వినలేదు అంటే వారి పాడిన పాటల్లో లీనమైపోయారు, వారి ప్రార్థనలో లీనమైపోయి మనసులు మారిపోయినాయి. తలుపులన్నీ తెలుసుకున్న ఒక్క దొంగడు కూడా గది నుంచి బయటకు రావట్లేదండి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు దాటి వెళ్ళిపోదామా అని చూసిన దొంగలే, కానీ ఒక్క దొంగ వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు సరసాలకు రావడం దేవుని సంకల్పము. ఆమేన్. ఎవరి సంకల్పం అంటే అది? దేవుని సంకల్పం. ఒట్టినే వాళ్ళ సరసాలకు రాడు కదా, ఆయన సావగొట్టి సరసాల్లో వేయడం ద్వారా వారి నీతి విశ్వాస భక్తులు నిలబెట్టి కాపాడుకోవడం ద్వారా ఇంకా కరుడు కట్టిన దొంగలందరూ మారారు. అంటే దేవుని కార్యము తన కార్యాలు జరగడానికి కొన్నిసార్లు కొందరిని దేవుడు శిక్షించే పరిస్థితికి వస్తుంది. కొందరిని శిక్షించకుండా కొందరిలో గొప్ప కార్యాలు జరగవు. కొందరిని దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్ష ద్వారా చూసి మరికొందరు మార్పు చెందుతారు. లేకపోతే మార్పు ఎలా వస్తుంది? మార్పు రాదు. దేవుని పిల్లగా జరిగిన గొప్ప అద్భుతం అంటే అదే. పౌలు శీలను సావగొట్టి సరసాల్లో వేయడం ద్వారా సరసాలను కరుడు కట్టిన దొంగలు మార్పు చెందారు ఆ రాత్రి. తర్వాత సరసాల నాయకుడు అర్ధరాత్రి వేళ సీటింగ్కి వచ్చాడు. వస్తే దీపం, ఇప్పుడంటే కరెంట్లు ఉన్నాయి, పూర్వకాలం కరెంట్లు లేవు కదా, ఏమున్నాయి? దీపాలే. ఆ దీపం బట్టి వస్తుంటే ఒక్క తలుపు లైన్గా వారు తలుపులను తీసుకుని గమనించాడు. అడిగి ఉలిక్కిపడి, బాబోయ్ మొత్తం ఒక తలుపు కాదు అన్ని తలుపులు తెలుసుకున్నాయి. అంటే ఈ రాత్రి దొంగలు ఒకేసారి చెప్పులు వెళ్ళిపోయారు. తెల్లారితే నన్ను చంపేస్తారు కనుక వాళ్ళు అధికారులు చంపకుండా నాకు నేను చంపేసుకుంటే ఇంకా ఏ దొంగడు చంపేసి వెళ్ళిపోయాడు అనుకుంటారు అధికారులు అనుకున్నాడు. కత్తితో తను పొడుచుకుపోయేటట్టుంది సరసాల నాయకుడు. అప్పుడు ఈ విషయం గమనించి చెప్తున్నారు, అయ్యా
అన్నాడంటే పౌలు. ఎవరు శబ్దం అని పొడుచుకుని ఆగాడు. ఎవరో శబ్దం వినపడుతుంది, ఎవరా అని వచ్చాడు. ఎవరికి ఎక్కడో జైల్లో ఉన్నవాడికి, ఎక్కడున్న పొడుచుకున్న వాడికి ఎలా ఏర్పడింది? ఇతను పొడుచుకున్నట్టు పౌలుకి ఎలా తెలిసింది అంటే దేవుని ఆత్మ చేత వారు నడిపించబడ్డారు. దేవుని స్తోత్రం. ఎవరు చేత? దేవుని ఆత్మ చేత వారు నడిపించబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన చంపకపోతుంటే జైలున్న పౌలు శైలికి ఎలా తెలిసిందంటే దేవుని ఆత్మ చేత చెప్తుంది. అయ్యా సంసారాలు పొడుచుకోవద్దు అన్నాడు. అరే ఎవరో మాట నిలబడుతున్నారు, ఎవరు ఉన్నారు అని చెప్పి కాబట్టి పొడుచుకోవడం వచ్చి దేవుడి చూస్తే పౌలు శైలు. అయ్యా మీరు ఎక్కడ ఉన్నారా? మేము ఉన్నాం. మేమే కాదు, ఖైదీలందరూ ఉంటారు, నువ్వేం కంగారు పడుకో అన్నాడు. లేదంటే తలుపుతే బాగా అన్నీ తెలుసుకున్నాయి. లేదు ఒక్కసారి చూడు అన్నాడు. ఒక్కసారి గదిలోకి వెళ్ళి చూస్తే, ఒక్క గదికి వెళ్తే అందరూ కూడా అలాగే దేవుని పాటల్లో ప్రార్థనలు లేనివి ఇలా చప్పట్లు కొడుతూ అలాగే ఉండిపోయారు. దేవుని స్తోత్రం. సరసాన్ని ఆశ్చర్యపోతున్నాడు. ఏంటండి వీళ్ళందరూ ఏదో ఏదో లీనమైపోయారు, ఏంటంటే ఏమైంది, వీళ్ళందరికీ ఏమైంది? అప్పుడు చెప్తున్నాడు పౌలు, సర్వోన్నతుని దేవుని కృప, దేవుడు వారిని తాకాడు, వాళ్ళు మారారు, వాళ్ళ హృదయాలు మారిని. ఇటు దుర్మార్గులు మారారా? అవును. ఈ కలుగు కట్టిన దొంగలు మారారు. ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఏంటో నాకు చెప్పండి బాబు అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి రక్తం శుభ్రంగా కడిగి గుడ్లతో కట్టి, గుడ్లతో గాయాలకు కట్లు కట్టి, ఆ పౌలు శీలకు తినడానికి భోజనం పెట్టి కూర్చోబెట్టి, ఇంత కరుడు కట్టిన దొంగలు మారారంటే అసలు ఆ దేవుడు ఎవరు చెప్పండి బాబు అన్నాడు. అప్పుడు పౌలు శీలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యము చెప్పగానే ఆ రాత్రి అన్నాడు, అయ్యా అంత గొప్ప దేవుడా, యేసు బాబు అంత గొప్ప దేవుడా? అయ్యి బాబు నిజమండి బాబు, నిజమా? అయితే ఈ రాత్రేనండి, ఇప్పుడేనండి నాకు బాప్తిజం ఇచ్చేయండి. ఏమన్నాడండి? ఆ రాత్రి యేసుబాబు గురించి అన్నాడు. ఆ రాత్రి ఏమన్నాడు? బాప్తిజం ఇచ్చేయండి బాబా. నాకే కాదండి బాబా, మా ఆవిడికి, మా పిల్లలకు కూడా ఇచ్చేయండి బాబు బాప్తిజం. ఏంటంటే ఒక్క రాత్రిలో దేవుడి గురించి ఆ రాత్రి అతను బాప్తిజం చేశాడు, అలా ఆవిడ పనిచేసింది, అతను అతని ఇంటి వారు అని ఉంది. అతని ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రాత్రే బాప్తిసాలు తీసేసుకున్నారు. మనం ఎంతకాలమైన బాప్తిసం తీసుకోవడానికి ఆలోచిస్తాం. దేశే దేవుడు అని తెలుసుకున్న వెంటనే రక్షణ పొందేయాలి. అది విశ్వాసం. కానీ సరసాల నాయకుడు నేను కూడా ఇలాగా బాప్తిజం తీసుకుంటే పాత్రం తీసుకున్నా అనుకుంటారేమో, ఇలా ఇందులో దిగిపోయిన అనుకుంటారేమో, ఇలాగే అసలు వాళ్ళు సాగు కొట్టి జైలాడేసారు దేవుడి గురించే కదా, ఆ దేవుడిని తెలుసుకుంటే నా ఉద్యోగం పీకేస్తారేమో, నాకు కూడా లేని సమస్యలు వస్తాయేమో, నేను ఆలోచించాలి కదా. ఇవేమీ ఆలోచించదా. ఎందుకు తెలుసా? దేవుడు సర్వోన్నతున్న సత్యం తెలుసుకున్నాక నాకు ఉద్యోగం ఉంటుందో పీకేస్తుందో, వాళ్ళని కొట్టినట్టు నన్ను కూడా నా భార్య పెళ్ళి కొడుకు కొట్టేస్తారేమో, ఏ ఆలోచన అతనికి రాలా. ఇది తెలుసా? ఆ దేవుడిని తెలుసుకోవడం మహా భాగ్యం. ఈనాడు ఎంతమంది ఉన్నారండి అలాగా? ఈనాడు ఎవరైనా నమ్మమంటే, అమ్మా నా అప్పులన్నీ తీరిపోయినాయి, నీ అప్పులు కూడా తీరిపోతే నమ్ముకో అంటే అప్పులు తీరిపోతాం కోసం నమ్ముకుని ఉన్నారు. అమ్మా దేవుడు నన్ను బతికించాడు, చావు బతుకుని దేవుడు ప్రార్థన చేశాడు, నా రోగం పోయింది, నా జబ్బు పోయింది, దేవుడు నన్ను బతికించాడు అంటే రోగాలతో ఉన్నవాళ్ళు, జబ్బులతో ఉన్నారు, బతకాలని ఆశతో నమ్మచ్చేమో. వాళ్ళు ఎవరు నమ్ముతారు? అప్పులు తీరితే, కష్టాలు తీరితే, జబ్బులు పోతాయి, రోగాలు పోతాయి, ఇబ్బందులు తీరిపోతాయి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పెళ్ళి అవుద్ది, నీ కూతురికి మంచి పిల్లలు పుడతారు, లేకపోతే మనడు పుడతాడు, అవి పుడతారు, అది జరిగింది, అది జరిగింది, ఏది అది జరిగింది ఇది జరిగింది అంటే నమ్మమంటే నమ్ముతారేమో. కానీ లోక రక్షకుని క్రీస్తుని నమ్మండి అంటే వచ్చినా ఎవరు నమ్ముతారండి ఈరోజు? కానీ
ఆ సరసాల నాయకుడు ఆ రాత్రి అతను నమ్మాడు. అతని కుటుంబస్తులందరూ కూడా బాప్తిసం తీసుకుని గొప్ప సాక్షులుగా నిలవబడ్డారు. కానీ దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడే కానీ ఆయన కీడు చేసేవాడు కాదు. పౌలు చేతులు దేవుడు నలగగొట్టిన బెత్తలతో కొన్ని ఆత్మలు రక్షించబడ్డానికి కారణము అయింది. ఆమేన్. అలాగే నువ్వు కూడా శోధించబడితే నీ శోధన ద్వారా అనేక మందికి మహిమకరంగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. నీకు ఒంట్లో బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు. ఈ ఆరోగ్యం బాగోలేని స్థితిలో దేవుని మహిమపరిస్తే చుట్టుపక్కల అనుకుంటారు, ఈవిడికి ఆరోగ్యం బాగోపోయినా గుడిమానలేదు. ఎంత నమ్మకం దేవుడు అంటే ఎంత విశ్వాసం, దేవుడు అంటే ఎంత ఇష్టమో, దేవుడి గుడి అంటే ఎంత నమ్మకమో అని చెప్పుకొని అవసరత వాళ్ళు కూడా నమ్మి గుడికి రావడానికి ప్రయత్నం చేస్తారు. నీకు అన్ని అవయవాలు పనిచేసే కూడా గుడికి నువ్వు రాకపోతే నీ ఇంటి పక్క వాళ్ళు ఎలా నమ్ముతారు? నిన్ను బట్టి నీ కొడుకులు ఎలా నమ్ముతారు? నీ కూతురు ఎలా నమ్ముతారు? నీ కుటుంబస్తులు ఎలా నమ్ముతారు? నీకే అన్నీ బాగుండి కూడా అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటే నిన్ను బట్టి ఎవరు నమ్ముతారు? నువ్వు శోధించబడద్దా? నువ్వు కూడా దేవుని కోసం శ్రమ పడద్దా? దేవుని కోసం వాళ్ళు బెత్తాలతో సావగొట్టబడి రక్తాలు కాలి గాయాలయ్యి ఏడ్చబడితే వాళ్ళ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. నువ్వు కూడా దేవుని కోసం అలాగా ఎలా శోధించబడ్డావు? దేనికి? ఏం బాధలు అనుభవించావు? ఏ కష్టాలు అనుభవించేసావు? ఏం గాయాలపై ఏం రక్తాలు కార్చేసావు? దేవునికి సాక్షిగా ఉండడానికి ఎట్లా ఉంటావు అంటే అదేమీ లేదు. ఒక రోజున మన ఊళ్ళోనే ఒక విశ్వాసం లేకలేదంటే ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పూజలు బాగానే చెప్పేస్తుంది, లేచింది కూర్చుంది, పూజలు చెప్పేస్తుంది. అమ్మా నీకు ఒంట్లో బాగోలేదా? దేవుడిని స్వస్థపరుస్తాడన్నా, మందిరానికి రమ్మా అన్నా. మూలే రాలేదు. కరెక్ట్గా పదే కూర్చొని డాక్టర్ గారు వచ్చాడు. మన ఊరు డాక్టర్ గారు వచ్చి గబగబగా 2 ఇంజక్షన్లు చేసి, ఏమ్మా ఇంకా నీకు తెలుపు, డాక్టర్ గారు ఇక్కడికి వెళ్ళిపో, నేను రాసిస్తున్నాను అని చెప్పాడు. టకటక దగ్గరికి వెళ్ళి టకటక పక్కన మార్చేసుకుని డాక్టర్ గారు చెప్పింది హాస్పిటల్కి వెళ్ళిపోమంటే టకటక హాస్పిటల్కి వెళ్ళిపోయింది, కానీ మందిరానికి రమ్మంటే మాత్రం నా మాటకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆవిడలో ఉన్న నమ్మకం ఏది చెప్పండి? ఏది నమ్మకం? దేవుడు అంటే నమ్మకమా? ఇక దేవుడు ఏమి నమ్మిందండి ఆవిడే? దేవుని ఏమి నమ్మింది? డాక్టర్ అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపో అంటే హాస్పిటల్కైనా రెడీ అయిపోయింది, కానీ చర్చికి రామ్మ అంటే మాత్రం రెడీ అవ్వలా. అంటే ఆవిడకి ఏం పుట్టలేదు తెలుసా? దేవుడి మీద నమ్మకము పుట్టలేదు. అలాగే ఊరుకుంటుందా? నన్ను సాగుకొట్టేస్తుంది. నన్ను రాసిన అప్పని పెట్టింది ఆ మాట. అంటే ఆ సమయంలో నమ్మలేదు ఆ మాట. డాక్టర్ మీద చెప్పిన మాటకైనా లోబడింది, కానీ అమ్మ ప్రార్థనగా రా అంటే టక్కన లేచి మందిరం రావడానికి ఇష్టపడలేదు. వీళ్ళ దేవుడి బిడ్డలలో ఇలాంటి వాళ్ళ దేవుడికి సాక్షులు. ఇటువంటి వాళ్ళ ద్వారా దేవుడి నామం మహిమపరచబడుద్దా? ఇటువంటి వాళ్ళైనా దేవుడికి సాక్షులుగా ఉండగలుగుతారా? శోధనలు వస్తే, కష్టాలు వస్తే ప్రభు కోసం నిలబడేది ఈ వత్తాదులేనా? ఎలాంటి వాళ్ళ ద్వారా దేవుడికి మహిమ అంటున్నాను. ఎలాంటి వాళ్ళ ద్వారా మహిమ రాదు, దేవుడికి అవమానం కలిగింది. ఒక డాక్టర్ గారు నమ్మింది, ఒక ఆడపై డాక్టర్ చెప్పిన మాట అయినా నమ్మింది, కానీ ప్రాణం పెట్టిన ఈ లోక రక్షకుడైన క్రీస్తు వారి మాట నమ్మకం లేదు. దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అంటే దేవుడు నా మీద అంత నమ్మకం పుట్టలే. ఇంకెందుకు ప్రార్థన చేయడం? అడుగుతాడు. నమ్మకం లేనప్పుడు ప్రార్థన చేసిన ఉపకారం ఉండదు కదా. నమ్మకం లేనప్పుడు భక్తి చేసేది అనుకుంటే ప్రయోజనం ఏముంది? అట్లా నమ్మకం లేనప్పుడు నువ్వు నమ్మినా ఉంటే నమ్మకపోయినట్టే. ఇలాంటి లేదు, అల్ప విశ్వాసులు అంటున్నారు.
ఇలాంటి వాళ్ళని ఏమంటారండి? అల్ప విశ్వాసులని ప్రభు చెప్పుడు. అల్ప విశ్వాసి. పేతురు ఏమన్నాడండి? అల్ప విశ్వాసి. అంటే వీళ్ళ విశ్వాసులు కాదు, అల్ప విశ్వాసులు అంటున్నా. మనం అలా ఉంటుంది కదండి, అలా ఉంటుంది. పౌలు శీలలు ఒళ్ళంతా చీల్చబడిన, రక్తాలు కారిపోతున్నా, చచ్చేయాలనుకున్న ప్రజలు బరాబరాబర కాళ్ళకు ఈడుచుకుపోయినా, ఒళ్ళంతా కొట్టుకుని మొత్తం రక్తాలతో ఈడ్చేసిన సాగుబ్రతుల్లో దేవుడు అంత సావనం లేదు కానీ పనూపులు ఇచ్చి లేచి కూర్చోబెడితే ఆ పనూపుల్లో కూడా పాటలు పాడి ప్రార్థన చేశారే కానీ కుర్రు ముర్రు అనలా. ఇంకెవరైనా వస్తారా, నా కోసం ప్రార్థన చేస్తారా ఎదగలా. లేకపోతే వాళ్ళు రాలేదు, గీల రాలేదు, ఈ నిందలు లేవు అక్కడ. పౌరుషే ఎగ్గొట్టి సాగొట్టి ఎవరు రావాలి? ఎవరు రావాలి అక్కడికి? అనాలి కదా, నా సంఘం ఉంది, నా విశ్వాసులు ఉన్నారు, ఒక్కడు కూడా రాలేదు, నా సంఘ పెద్దలు ఏమైపోయారు, నా తోటి శిష్యులు ఏమైపోయారు అన్నాడా? అలా ఎదురాలన్నాడు అన్నాడా? ఏమి లేదు. పౌలుకి ఎంతమంది ఉన్నారు తెలుసా సేవకులు? 3 మంది సేవకులు ఉన్నారు. గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, పేరున్న వాళ్ళు, అనేక మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అప్పటికే పౌలు గొప్ప యోధుడు, సంహిద్ర సభలో ఒక మెంబరు, రాజ్యసభలో ఒక మెంబర్ అండి. అటువంటి మెంబర్కి ఎంత పవర్ ఉందో తెలుసా? అలా ఎంతమంది తెలుసా? నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, వాడు తెలుసు, ఎంత అధికారం ఉందో తెలుసా? ఏమి ఉపయోగించుకోలేదు. అతని ద్వారా ఎంతమంది మారారో తెలుసా? ఒక్కడు కూడా రికమెండేషన్ చేయమల్లా. ఆడ రాలేదు, ఏళ్ళు రాలేదు అని ఎవరు నిందించరా. మనకైతే ఏ ఒక్కలాంటి డొక్కకి తెలిసినట్టే ఉంటుంది. మనలో భక్తి ఉండదు, మనలో ప్రార్థన ఉండదు, మన నాలుగు పలకరించలేదు, ఏళ్ళు పలకరించింది, ఇది ఆలోచన. ఎవరు పలకరించినట్టు ఏసీ ఇచ్చింది పలకరించాలి. దేవుని స్తోత్రం. నా కుమారుడా నేనున్నాను, నీకు లే, నా కుమార్తె నేనున్నాను లే అని ప్రభు మనల్ని ఏం చేయాలి? మన దగ్గరికి వచ్చి మనం పలకరించి మనల్ని లేవనెత్తాలి. అది ఆశించండి. ఎవరైనా అది కోరుకోండి. బంధువులు రాలేదు, చుట్టాలు రాలేదు, వాళ్ళు రాలేదు, ఇంటి పక్కన వాళ్ళు రాలేదు, ఇంటి ముందు వాళ్ళు రాలేదు, పాటగారు రాలేదు, పాటలు రాలేదు, సంఘస్థులు రాలేదు, వద్దు ఎత్తు. ఏసు బాబా నువ్వు నన్ను పలకరించి నన్ను లేవనెత్తినాయన అది అడగండి. మనుషులు వచ్చి నేను పలకరించేస్తే నీకేం ఒరిగిందే ఉంటుంది? మాకు నీకేం అరగదు. నీకు వచ్చేది ఇందులో ఏమీ లేదు. మొత్తం రసులు ప్యాకెట్ ఎత్తలో, బిస్కెట్లు ప్యాకెట్ ఎత్తారు, పళ్ళు పొలం తెచ్చి అక్కడ పెడతారు అంతే. ఇందులో నీకు ఏమి ఒరిగిందేముంది? పక్కకు పోయి రాకపోతే రాలేదంటే మరి చెప్తాం, రావాల్సి వచ్చింది అని పక్కనే నిష్ఠూరు కూడా వెళ్ళిపోవడం తప్ప దానివల్ల మనకి ఏం ఒరిగేది ఏం లేదు. ఏసయ్య రావాలి, నన్ను ఓదార్చాలి, నిన్ను నన్ను లేవనెత్తాలి, బలపరచాలి. నేను నీకు తోడే ఉన్నాను అనాలి. దేవుడు భుజం తట్టి హల్లెలూయా. యేసుబాబు ఏమన్నాడండి? భుజం తట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. అది మనకు అది కావాలి, ఆ ఓదార్పు కావాలి, ఆ ధైర్యం కావాలి, ఆ మాట కావాలి. దానికోసం ఎవరైనా ఎదురు చూడండి, కానీ ఇంక దేనికోసం ఎదురు చూడతారు. ఎవరు ఏం చేస్తారు? పాటగారు ఏం చేస్తారు? పాటలు ఏం చేస్తారు? కాబట్టి చూసి దేశబాబా సాయంత్రం ప్రార్థించడం తప్ప అంతరం చేసేది ఏముండదు. అందులో ఒరిగితే ఏం లేదు. దేవుడు నిన్ను ఓదార్చాలి, దేవుని భుజం తట్టాలి, లేపాలి, లేవనెత్తాలి. ఆమేన్. అందుకే నువ్వు మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట లేదు. అది నమ్మండి. సంఘం అది నమ్మలేకపోతున్నాం మనం. సంఘం సంఘం అన్నాక అది నమ్మాల్సిన విశ్వాసులు మనం. ముందు దాన్ని బలపరచాలి. ఆ మాటని అది బలపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి దేవుని పిల్లారా, వాక్యం నీకు బోధిస్తుంది. ఎందుకంటే నువ్వు నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని కోసం శ్రమ పడవలసి వస్తే శ్రమ పడదాం, బాధపడవలసి వస్తే బాధపడదాం, ఇబ్బంది పడవలసి వస్తే ఇబ్బంది పడదాం. ఆ ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, బాధలు సైతాను అని అంటండి, నా ప్రభువే
నన్ను పరీక్షిస్తున్నాడు, నా ప్రభువే నన్ను పరీక్ష పెడుతున్నాడు, నా ప్రభువే నన్ను శోధిస్తున్నాడు. నేను నమ్మకంగా ఉండాలి. ఇందులో ఆయన పరీక్ష పెట్టినప్పుడు నేను నెగ్గాలి, ఆయన పరిశోధించినప్పుడు నేను స్వచ్ఛంగా కనపడాలి, ఆయనకి ఇప్పుడు ఇష్టలుగా ఉండాలి అన్న ఆలోచన మనకు పుట్టాలి. కానీ సాతాను పదాలు వాడద్దు. లేకపోతే అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళు. ఆ బుద్ధి లక్షణాలు ఎవరు బుద్ధి లేని వాళ్ళు అంటే బుద్ధి లేని మాట వినకండి. నీ దేవుని కంటే గొప్పవాళ్ళు ఈ భూలోకంలో ఎవరు లేరు. ఆమె నీ దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారండి? ఎవడు లేడు. నీ దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడికి గొప్పవాడు. ఎవడైనా మానవుడే, ఎవరైనా మనుషులే, ఎవరు చెయ్యనా ఆ చెయ్యే. కానీ నీ దేవుని చెయ్యి అన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండలేము. ఆమె అది కోరుకోండి. దేవుని చెయ్యి నాకు ఏమోట తోడుగా ఉంటుంది. పౌలు చెల్లు అలాగే ముందు అర్థం కాలేదు. ప్రభువానికి స్తోత్రం, ఇలా సాగు కొట్టి ఈసుకొని సరసాలు పాడేసిన నువ్వేదో కార్యం చేస్తావు అనుకున్నారు. అందుకే ఏడవలేదు, మూలగలేదు. ఆ సమయంలో ఆనందంతో పాటలు పాడి ప్రార్థన చేసేదే కానీ బాధలు పడి ఏడవలేదు. ఆ కొన్న ఊపిరిలో కూడా పాటలు పాడడానికి ఇష్టపడ్డారు. కొన్న ఊపిరిలో కూడా ప్రార్థనా పాటలే తప్ప రెండో దానికి చోటు ఇవ్వలేదు వాడు. నీకు కూడా కొన ఊపిరి ఉంటే ఆ కొన ఊపిరిలో కూడా ప్రార్థన పాటలు చేయాలి. ప్రార్థన చేయి, పాటలు చేయి. దాని ద్వారా ఎంతమందికి మహిమ చేస్తారు. ఆ కొద్ది ఏమన్నా ఎంతకాలం చేసినా వారి బ్రతుకులు ఆ కొన్ని పాటలకే కొద్ది ప్రార్థనకే ఆ కరుడు కట్టిన దొంగలంతా మారిపోయారండి బాబు. కరుడు కట్టిన దొంగలే మారిపోయారు ఆ పాటకి ప్రార్థనకి. నిజంగా పాటకి ప్రార్థన కరుడు కట్టిన మారరు, కానీ దేవుడు కార్యం చేశారట. ఎంతకాలం నీ కూతురు వెళ్ళలేదు అన్నావు. అంత బాధలో కూడా నువ్వు ప్రార్థన పాటపడు, వాళ్ళ హృదయం స్పందిస్తుంది. బాబోయ్ ఏ భక్తి, ఏ ప్రార్థన, ఇదేగా ప్రార్థన. ఇంత దేవుడు ఇంత బాధలో కూడా సౌకర్యం వచ్చా ప్రాణపోయే పరిస్థితులు కూడా తీసుకోమంటే అవి బాబు ఎంత నమ్మకం. వాళ్ళకి హృదయాలు స్పందిస్తాయి, మనస్తత్వాలు మారిపోతాయి, హృదయాల్లో స్పందన వచ్చేస్తారు. అది ఒక అద్భుతం. హల్లెలూయా. అదే అద్భుతం. మానవ జీవితాలు ఏంటున్నారా? యేసు ప్రభు శరీరం వేలాడుతున్నప్పుడు అందరూ దూషిస్తుంటే, అందరూ హేళన చేస్తుంటే, అందరూ అవమానపరుస్తున్నప్పుడు అక్కడ ఒక సైనికుడు ఉన్నాడు. వాడు యేసు ప్రభు ఒక్క కదులుతులా శూలంతో అలా పొడిచినప్పుడు ఆయన కదులు మెదులులేదు. వెంటనే వాడు శూలం పక్కన పెట్టి మోకాళ్ళు అంటాడు, నిజంగా ఈ దేవుని కుమారుడు. ఆమె వాడు వెంటనే అక్కడే మోకరించి ఆ సైనికుడు శూలంతో పొడిచిన వాడే వెంటనే మోకరించాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎంత కఠినాత్ముడు తెలిసిందేవాడు సైనికుడు. శూలంతో యేసులో గుండెల్లో పొడిచాడు. వెంటనే శూలం పక్కన పెట్టి మోకరించి నిజమైన దేవుని గొప్ప సాక్ష్యం చెప్పాడు. అంత కఠినాత్ముడు కూడా సైనికుడు. ఈ రోజుల్లో మన వాళ్ళు కూడా దేవుడి గురించి సాక్ష్యం చెప్పేవారుగా మనం నిలబడదాం. ముందు నీవు నేను నిలబడకుండా ఆడ మారలేదు ఏది మారలేదు అంటాం, ఎందుకు తప్పే. ఎవరో మారలేదు అంటాం కూడా తప్పు. ఆడ మారలేదు ఏది మారలేదు అనుకోవడం తప్పు. కానీ ముందు మనం నిలబడితే ఎవరి దీపం చక్కగా వెలిగితే మనం వేరే దీపాలు వెలిగించు. అదే మిలుగు అంటుంటే వెలిగిద్దామంటే ఇది ఆరిపోతుంది. ఏమవుతుంది? ఇంకో దీపాన్ని వెలిగిద్దామంటే మిలుగు అనే దీపాన్ని వెలిగిద్దామంటే ఏమవుతుంది? ఇది ఆరిపోతుంది. నా భక్తి కూడా అలాగే ఉంటాయి. మిలుగు అనే భక్తి చేస్తే ఇంకొకరు మారుతూ ముందు మన భక్తి ఆరిపోతుంది. ఎవరికో ఏదో దేవుని సువార్త చేద్దామంటే ముందు మన సువార్త ఎగిరిపోతుంది. భక్తి స్వచ్ఛతగా ఉండాలి.
ప్రార్థన స్వచ్ఛతని మనలో కరెక్ట్గా నిలబడిపోతే స్ట్రాంగ్గా అంటాం. ఈ భక్తి స్ట్రాంగ్గా ఉంటే కథలో మెదలో ధైర్యంగా నిలబడతాం. ఎటువంటి గాలి వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా స్థిరంగా నిలబడతాం. అది దేవుడు ఆశిస్తున్నాడు. ఏదైనా దేవుని పిల్లలు వాళ్ళని రక్తాలతో కొట్టినా ఏం చేసినా చాలామంది మార్పు వాళ్ళకి జరిగింది. అదే దేవునికి మహిమ. హల్లెలూయా. మరి ఈనాడు నీ జీవితంలో నేను చెప్పేది ఒకటే, నీ ద్వారా మరికొందరికి మార్పు కలిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు శోధించబడినా పర్లా, నువ్వు కష్టాలు పాలైన పర్లా, నీ శరీరం నలిగిపోయిన పర్లా, నీ ఒంటి నుంచి రక్తాలు కారినా పర్లా, కానీ నా ద్వారా 100 మారితే అంతకన్నా కావాల్సింది ఏముంది అని అనుకుంటే అంతకన్నా ఒక భాగ్యం అనుకుంటే నిలబడండి, సాక్షిగా బ్రతకండి. అటువంటి కృప, అటువంటి దీవెన ఆశీర్వాదమే దేవదేవుడు మీకు మీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్.